తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి యథావిధంగా పత్తి కొనుగోలు జరుగుతాయని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై, పత్తి రైతుల సమస్యలపై సిసిఐ సిఎండి లలిత్ కుమార్ గుప్తా జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ జరిపిన చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో జిన్నింగ్ మిల్లులు ప్రారంభమవుతాయన్నారు. రైతుల ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మొద్దన్నారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పత్తి కొనుగోలులో సిసిఐ అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నవంబర్ 17 నుంచి పత్తి కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించింది. కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ విధానం, ఎకరాకు కేవలం 7 క్వింటాలకు మాత్రమే కొనుగోలు చేయడం, అన్ని కొనుగోలు కేంద్రాలను ఒకేసారి ప్రారంభించకుండా దశల వారీగా తెరవడం వల్ల రైతులతో పాటు జిన్నింగ్ మిల్లులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి తుమ్మల, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సిసిఐ కొనుగోలుకు కేంద్రం విధించిన తేమ నిబంధనలను సడలించాలని, ఎకరానికి 7 క్వింటాల పత్తి మాత్రమే కొంటామన్న షరతును వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మరోసారి సిసిఐ సభ్యులతో చర్చలు జరిపారు మంత్రి తుమ్మల.